ఇరుముడి ఫ్యామిలీ యాక్షన్ డ్రామా జోనర్‌లో వచ్చిన మూవీ ఎలాగుందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, వైలెంట్ పాస్ట్ ఉన్న ఒక ఆటో డ్రైవర్ తన కూతురి మాట విని అయ్యప్ప దీక్ష తీసుకుంటాడు. ఆ యాత్ర అతని జీవితాన్ని, అలాగే ఊరు అమ్మాయిల రక్షణ ఎలా మార్చిందనేదే మూవీలో మెయిన్ స్టోరీ. ఇంకా మూవీ స్టార్టింగ్‌లో రవితేజ బ్యాక్‌గ్రౌండ్ అండ్ తన ప్రెజెంట్ లైఫ్‌ని ఎస్టాబ్లిష్ చేస్తూ స్టోరీని చాలా గ్రౌండెడ్‌గా స్టార్ట్ చేశారు. ప్యూర్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా జరగడం వల్ల బిగినింగ్ నుంచి నేచురల్ అండ్ రియలిస్టిక్ ఫీల్ అనేది వస్తుంది. రవితేజను కూడా ఇమీడియట్‌గా మాస్ హీరోలాగా ఎలివేట్ చేయకుండా ఒక నార్మల్ ఆటో డ్రైవర్ అండ్ ఫాదర్ లాగా ఎస్టాబ్లిష్ చేయడం బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ తన కూతురుతో ఉండే రిలేషన్‌షిప్స్‌ని స్లోగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఫాదర్ డాటర్ బాండింగ్ మధ్య ఆడియన్స్‌కి ఎమోషనల్ కనెక్ట్ అనేది క్రియేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఓవరాల్‌గా స్టడీ ఫేజ్‌లో మూవ్ అవుతుంది. స్టోరీని రష్ చేయకుండా క్యారెక్టర్స్, విలేజ్ అట్మాస్ఫియర్ అండ్ ఎమోషనల్ సెటప్‌కి కొంచెం ఎక్కువ టైం ఇచ్చారు. దానివల్ల ఫస్ట్ హాఫ్‌లో కొన్ని పోర్షన్స్ చాలా ఎంగేజింగ్‌గా అనిపిస్తాయి. కొన్ని సీన్స్ మాత్రం కొంచెం స్లో అయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఎమోషనల్ ట్రాక్‌తో పాటు మెయిన్ కాన్ఫ్లిక్ట్ కూడా గ్రాడ్యువల్లీ డెవలప్ అవుతూ ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి స్టోరీకి మంచి మొమెంటం వస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక డెవలప్‌మెంట్ కొంచెం ఫాస్ట్‌గా మూవ్ అవుతూ యాక్షన్ అండ్ డ్రామా కూడా ఇంక్రీజ్ అవుతాయి. ముందు ఎస్టాబ్లిష్ చేస్తున్న ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్‌ని స్టోరీలో జరిగే డెవలప్‌మెంట్స్‌తో కనెక్ట్ చేస్తూ వెళ్ళడం బాగా వర్కౌట్ అయింది. మధ్యలో వచ్చే యాక్షన్ బ్లాక్స్ కూడా జస్ట్ మాస్ కోసం కాకుండా మెయిన్ స్టోరీతో కనెక్ట్ చేస్తూ వెళ్ళడం పాజిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. అయితే సెకండ్ హాఫ్‌లో ఒక ఇంపార్టెంట్ ట్విస్ట్ రివీల్ అయ్యాక అక్కడి నుంచి కొన్ని పోర్షన్స్ కొంచెం డ్రాగ్ చేస్తున్నట్టుగా అనిపించొచ్చు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన ఎలిమెంట్స్‌ని ఫ్యూచర్ డెవలప్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నట్టుగా ఫీల్ అవుతాం. అదే మూవీకి కొంచెం లో పాయింట్ అని చెప్పాలి. కానీ ఆ స్లో పోర్షన్స్ తర్వాత స్టోరీ మళ్ళీ పేసింగ్ అనేది మళ్ళీ పికప్ అవుతూ క్లైమాక్స్‌కి వెళ్ళే కొద్దీ ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. క్లైమాక్స్ దగ్గర ఫాదర్ డాటర్ ఎమోషన్ స్ట్రాంగ్‌గా వర్కౌట్ అయింది. స్టార్టింగ్ నుంచి ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చిన బాండింగ్ ఎమోషనల్ ప్లే ఆఫ్ అనేది బాగా కనెక్ట్ అవుతుంది. కొన్ని సీన్స్ అయితే జెన్యూన్‌లీ ఎమోషనల్‌గా అనిపించి కంటిన్యూలు తెప్పిస్తాయి కూడా. అలా ఉంటాయి సీన్స్ అనేవి. అలాగే మూవీలో ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ మీద కన్వే చేసే పాయింట్స్ కూడా స్టోరీలో చాలా నేచురల్‌గా ఇంటరాగేట్ చేశారు. డైరెక్ట్‌గా మెసేజ్ చెప్పినట్టు కాకుండా క్యారెక్టర్స్ అండ్ సిచ్యువేషన్స్ ద్వారా ఆడియన్స్‌ని ఆలోచించేలా చేస్తుంది. ఓవరాల్‌గా మూవీ ఫాస్ట్ పేస్డ్ మాస్ ఎంటర్‌టైనర్ లాగా కంటిన్యూస్‌గా రన్ అవ్వకుండా స్ట్రాంగ్ ఎమోషన్ అండ్ రియలిస్టిక్ ట్రీట్మెంట్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది మూవీ. అందుకే స్లో బర్న్ ఎమోషనల్ డ్రామాస్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది మూవీ. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రవితేజ ఈ మూవీకి మేజర్ స్ట్రెంత్ అని చెప్పాలి. రొటీన్ కమర్షియల్ యాక్టింగ్ ఆర్ ఓవర్ ది టాప్ మేనరిజమ్స్ లేకుండా ఒక ఆటో డ్రైవర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ లాగా చాలా గ్రౌండెడ్ అండ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మాస్ మహారాజ్ ఇమేజ్ని పక్కన పెట్టి క్యారెక్టర్లో కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయ్యారనిపిస్తుంది. ఎస్పెషల్లీ డాటర్తో ఉండే సీన్స్లో తన బాడీ లాంగ్వేజ్ అండ్ ఎమోషన్స్ చాలా నేచురల్గా అనిపిస్తాయి. మిగతా సపోర్టింగ్ కాస్ట్ వాళ్ళు కూడా స్టోరీ మూడ్కి తగ్గట్టుగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా టెక్నికల్ విషయానికి మూవీలో టెక్నికల్గా ఫస్ట్ నోటీస్ అయ్యేది గ్రౌండెడ్ విలేజ్ అట్మాస్ఫియర్, లొకేషన్, సినిమాటోగ్రఫీ అండ్ ఫ్రేమింగ్స్ వల్ల సినిమాకి రియలిస్టిక్ రోలర్ ఫీల్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. టేకింగ్ కూడా స్టోరీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా సింపుల్గా అండ్ క్యారెక్టర్ ఓరియంటెడ్ లాగా ఉంటుంది. అన్నెసెసరీ గ్రాండియర్కి వెళ్లకుండా సీన్కి కావాల్సిన ఎమోషన్ని అండ్ ఇంపాక్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. జీవప్రకాష్ మ్యూజిక్ అండ్ బీజియం కూడా మూవీ మూడ్ని బాగా సపోర్ట్ చేస్తాయి. ఎమోషనల్ పోర్షన్స్ని స్టేబుల్గా వర్కౌట్ చేస్తే యాక్షన్ మూమెంట్స్లో ఎనర్జీని ఎలివేట్ చేస్తాయి. ఇంక ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ స్టడీ అండ్ గ్రౌండెడ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో యాక్షన్ అండ్ డ్రామాతో ఫేసింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ట్విస్ట్ తర్వాత కొన్ని పోర్షన్స్ స్లోగా అనిపించడం అండ్ మూవీలో కొన్ని ఇంటెన్స్ అండ్ బ్రూటల్ సీన్స్ ఉండడం నెగిటివ్స్. కానీ రవితేజ గ్రౌండెడ్ పెర్ఫార్మెన్స్, ఫాదర్ డాటర్ ఎమోషన్ అండ్ ఉమెన్ చైల్డ్ సేఫ్టీ మీద ఉన్న స్ట్రాంగ్ మెసేజ్ మాత్రం మూవీకి మేజర్ పాజిటివ్స్. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాస్, స్ట్రాంగ్ ఫాదర్ సెంటిమెంట్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ థ్రిల్లర్స్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే డెఫినెట్లీ వర్త్ వాచింగ్ అని చెప్తాయి ఈ మూవీ. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.